హృదయపూర్వక నమస్కారం. నేను మన హాస్పిటల్లో ఇక్కడ పశువుల కార్యక్రమంలో సన్మానం జరిగింది. తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ నాకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. నాకు అవార్డ్స్ అన్నీ చాలా వచ్చినాయి అమెరికాలోనూ అదర్ దేశాల్లో కూడా. బట్ ఈ అవార్డు చాలా స్పెషల్. ఎందుకంటే మన దేశంలో మన ప్రజలు నేను చేసిన సేవలకి, రీసెర్చ్కి, ఇన్నోవేషన్స్కి గుర్తుగా ఈ పద్మభూషణ్ అవార్డు జరగడం జరిగింది. అందుకని నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది సంతృప్తిగా ఉండటమే కాకుండా ఇది ఛాలెంజ్ కూడా. ఇంకా ముందు ఎన్నో చేయాలి మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి, మన దేశానికి కూడా క్యాన్సర్లో ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని నా వెరీ వెరీ బిగ్ హోప్. ఇంకా ఏంటంటే నాకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు, మన రాష్ట్ర ప్రజలకు, తెలుగు వాళ్ళందరికీ క్యాన్సర్ సంబంధించిన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి కొత్త ట్రీట్మెంట్, ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేది, ఫర్దర్గా ఎన్హాన్స్ చేసే ట్రీట్మెంట్ అవకాశం ఇచ్చారు. దానికి నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సైకిల్ దొక్కిన వాడిని, రిక్షాలో దొరికిన వాడిని మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో మళ్ళీ వచ్చి సేవలు చేయగలిగిన అవకాశం వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. ఆ అవార్డుకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను ప్రజలందరికీ ఇండియా హెల్ప్ చేసామని ముందుకు పెడతామని నా ప్రయత్నము, నా కోరిక. ఇంకా కొన్ని విషయాలు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. కొన్ని క్యాన్సర్ల ప్రివెంటబుల్, ప్రివెంట్ చేసే క్యాన్సర్ని తప్పకుండా విత్ ఇన్ 5-7 minutes కంప్లీట్ మ్యాప్లోంచి తీసేయాలి. క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఫీమేల్స్ వ్యాక్సినేషన్ ఇస్తే కంప్లీట్గా రాలి ఇటువంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. కొన్ని వ్యాక్సిన్ ద్వారా క్యూర్ చేసేవి, ప్రివెంట్ చేసేవి అది గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని క్యాన్సర్ అవేర్నెస్ పెంచితే మనకి పోతాయి క్యాన్సర్. అంటే ఎగ్జాంపుల్ 60-70% ఆఫ్ ది క్యాన్సర్స్ వి సీ ఇన్ ది కంట్రీ అండ్ ఇన్ ది రాష్ట్రాల్లో కూడా ఆర్ ప్రివెంటబుల్. టొబాకో, సో దాని అవేర్నెస్ పెంచి ఇవన్నీ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు రెండు రాష్ట్రాల్లో.